ధనస్సు రాశి వారికి మే 21 బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు, ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, అలాగే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఏదైనా కానీ అంటే ఈ యొక్క రాశి వారికి కల్మషం లేని మనసు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్వేచ్ఛ పిపాస మనకు తప్పకుండా గుర్తొస్తాయి కదా. ధనస్సు రాశి అధిపతి దేవగురు బృహస్పతి. అందుకేనేమో వీళ్ళలో దాన ధర్మాలు, తృష్ణ, నీతి నిజాయితీలు, విశాల దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంటాయి. అగ్నితత్వ రాశి అవ్వడం వలన వీళ్ళలో ఎప్పుడూ ఒక ఉత్సాహం, ఏదైనా సాధించాలని తపన తొణికిసలాడుతూ ఉంటాయి. వీళ్ళు చాలా ఆశావాదులు. ఎంతటి కష్టంలోనైనా సరే ఒక వెలుగు రేఖను చూడగలరనమాట. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం వీళ్ళ నైజం. మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్తారనమాట. కల్మషం లేని మనసు వీళ్ళది. ధనస్సు రాశి వారు స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఇంకా వీళ్ళ స్నేహంలో నిజాయితీ, నమ్మకం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చేయడానికి వెనకాడరు. ప్రయాణాలు అంటే వీళ్ళకు పంచ ప్రాణాలు. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీళ్ళకు చాలా ఇష్టం. ఇంకా నాలెడ్జ్ని సంపాదించడంలో వీళ్ళకు వీళ్ళే సాటి. ఏ విషయాన్నైనా లోతుగా అధ్యయనం చేసి దాని వెనక ఉన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళ మాటల్లో ఒక ఆకర్షణ, చేసే పనులో ఓ నిజాయితీ ఉంటాయి. అందుకే అందరూ వీళ్ళని ఇష్టపడతారు. ఇక వీళ్ళలోని సాహస లక్షణం గురించి ఎంత చెప్పినా తక్కువే. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరండి. కొత్త సవాళ్ళను ధైర్యంగా స్వీకరిస్తారు. వీళ్ళకు అన్యాయం అంటే అసలు గిట్టదనమాట. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే దాన్ని ప్రయత్నించడానికి వెనకాడరు. అంటే ఏదైనా ధైర్యం, నిజాయితీ, ఆశావాదం, స్నేహశీలత కలగలిపి వీళ్ళని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతంగా నిలబెడతాయన్నమాట. నిజంగా ధనుసు రాశి వాళ్ళు ఒక ప్రకాశవంతమైన అయినటువంటి జ్వాల లాంటి వాళ్ళు. చుట్టూ ఉన్న వారిని వెలుగునిస్తూ, స్ఫూర్తినిస్తూ ముందుకు నడుస్తుంటారనమాట. ధనుసు రాశి వారికి మే 21వ తేదీలో ఎటువంటి ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా రేపటి రోజున తప్పకుండా మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి చాలా ఉత్సాహంగా, విజయవంతంగా ఉంటుంది. వీరు చేపట్టే పనుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే తప్పకుండా ఈరోజు మీ దగ్గరకు ఉండే వారి నుండి ఒక సంతోషకరమైన వార్త వింటారండి. అది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులలో, స్నేహితులతో మీ మంచి సమయం గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ తల్లిదండ్రులను గౌరవించడం వల్ల వారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది మీ కుటుంబ జీవితం గురించి అంటే ప్రేమ, వివాహం కోసం కుటుంబంలో సరైన వాతావరణం, అందరి మధ్య మంచి మనస్తత్వం ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు చాలా బాగుంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా చాలా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. సంక్లిష్టమైన పనులను తప్పకుండా సులువుగా పూర్తి చేయగలుగుతారనమాట. కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల రోజంతా మీలో నూతన శక్తి ప్రవహిస్తుంది. ఉద్యోగస్తులకు తప్పకుండా రేపటి రోజున కార్యాలయంలో మీదే పైచేయి అవుతుంది. మీరు చెప్పిన మాటలకు, తీసుకున్న నిర్ణయాలకు మంచి ఆదరణ లభిస్తుంది. మీ పని శైలిని మరింత మెరుగుపరుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల మీపై అధికారులు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తారన్నమాట. మీరు ఏ పని చేపట్టినా దాన్ని సులువుగా, సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే కనుక ఈరోజు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగం కోసం దొరకడం కోసం సులభం అవుతుందన్నమాట. ఆర్థిక స్థితి పరంగా ఈరోజు బాగుంటుంది. మీరు చేసే పనుల పట్ల మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల ద్వారా కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. అంటే మీ వ్యాపారంలో మీరు పైచేయిగా ఉంటుంది. మీ సృజనాత్మకత పెరిగి వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. మీ కస్టమర్ల కోసం ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించడానికి కూడా ఇది మంచి రోజు. మీ వ్యూహాలు ఫలించి మంచి లాభాలు వస్తాయన్నమాట. మీకు రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా కొంచెం బాధపడేటువంటి అవకాశం ఉంది. ఆ స్త్రీ మరెవరో కాదండి, మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు, మీ బంధువులో ఉన్న వారు కావచ్చు, మీ స్నేహితురాలు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ స్త్రీ కావచ్చు. అసలు ముక్కు మొహం పరిచయం లేనటువంటి ఒక స్త్రీ కారణంగా కూడా కావచ్చు. రేపటి రోజున మీరు కొంచెం ప్రమాదంలో అంటే పడేటువంటి అవకాశం ఉంది. ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం అని కాదు. కొంచెం ఆ స్త్రీ వలన మానసికంగా కురుంగిపోయేటువంటి అవకాశం ఉంది. వెంటనే మీరు గబుక్కున ఆ స్త్రీ మాటల్లో పడిపోయి కానీ, ఆ స్త్రీ చేసేటువంటి వ్యవహారాల్లో మీరు తలదూర్చడం కానీ, ఆ స్త్రీ వలన డబ్బు విషయంలో కానీ కొంచెం మోసపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 4 అడుగులు వెనక్కి ఉండడం వలన రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి
ఆ స్త్రీ వలన మీరు కొంచెం తలవంపులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ స్త్రీకి దూరంగా ఉండడం మరింత మీకు మంచి ఫలితాలనైతే ఇస్తుంది. అలాగే ఆమె ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని, మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించాలని, మీకున్నటువంటి మంచి పేరును పోగొట్టాలని, కేవలం మీ చుట్టూ తిరుగుతూ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఆ స్త్రీ వలన ఈ ధనుస్సు రాశి వారికి రేపటి రోజున కొంచెం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ముందుగానే మీకు ఆ వ్యక్తి మీకు ముందే అంటే కొంచెం ఇంతకుముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఇంతకుముందు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో బాధ పెట్టి ఉండవచ్చు. కాబట్టి అలాంటి వారికి కొంచెం రేపు దూరంగా ఉండడం మంచిది. అయితే వివాహ జీవితంలో బాధ్యతల భారం కొంచెం పెరిగినట్లు అనిపించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా కూడా బాగుంటుందని, మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. అయితే విద్యార్థులు మానసిక ఏకాగ్రత కోసం, మిగతా వారు కూడా సాధారణ ఆరోగ్యం కోసం ఉదయం పూట సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు చేస్తూ ఉండడం చాలా మంచిది. శారీరక మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బయట విషయంలో కొంచెం జాగ్రత్తగా వహించండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ పనితీరు మంచి ప్రశంసలు లభిస్తాయండి. మీపై అధికారులు మీ పని పట్ల సానుకూలంగా ఉంటారు. మీ పని శైలిలో మీరు చేసుకున్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఇస్తున్న ప్రయత్నాలు ఈరోజు కూడా ఫలవంతమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ సృజనాత్మకతను మీ పనులలో చూపించడం వల్ల మంచి గుర్తింపు అయితే వస్తుంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకోవడం చాలా మంచిది. అపరిచితుల నుంచి వచ్చే సలహాలను గుడ్డిగా పాటించకండి. వివాహితులకు వైవాహిక జీవితంలో ప్రేమ, అనురాగం కొనసాగుతాయి. అయితే బాధ్యతల భారం కొంతమేర ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఉన్న విషయాలను ఓపికగా చర్చించుకోవడం, ఒకరినొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం. అయితే బాధ్యతల భారం మీకు తప్పకుండా కొంతమేర ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామితో అన్ని విషయాలకు ఓపికగా చర్చించుకోవడం వలన మీకు ఒకరినొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం. ప్రేమ వివాహం కోసం కుటుంబంలో సమన్వయం సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అనవసరంగా ప్రతిస్పందించడం లేదా ఇతరుల విషయాల్లో తలదూర్చడం వంటివి చేయకండి. ప్రేమికులకు ఈరోజు మీ ప్రేమ భాగస్వామి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడతారు. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకుంటారు. అయితే ఇతరులు మీ సంబంధం ఎప్పుడెప్పుడు అంటే గురించి ఏమైనా అన్నా వాటిని పట్టించుకోకుండా మీ భాగస్వామిపై నమ్మకాన్ని ఉంచండి. కొంచెం గంభీరంగా సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల బయట వ్యక్తులు మీ ప్రేమను వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటారన్నమాట. ధనస్సు రాశి వారు కొన్నిసార్లు అతి విశ్వాసం, సూటిగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఎదురవచ్చు. వీటిని తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలను సాధించడానికి మీ రాజ్యాధిపతి అయినటువంటి బృహస్పతిని పూజించడం చాలా మంచిది. ఓం బ్రూం బృహస్పతి నమః అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించండి. మీకు గురుగ్రహం కలుగుతుంది. పసుపు రంగు మరియు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అంటే శనగలు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు వంటివి గురువులకు లేదా పేదవారికి దానం చేయడం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులు చదివినవి మర్చిపోకుండా ఉండడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు చేయాలి. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం, ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరం. ఇది మీ మెదడును చురుగ్గా ఉంచి జిదాపక శక్తిని పెంచుతుంది. అపరిచితులను అంత తేలిగ్గా నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో అవసరం లేని చోట అనవసరంగా స్పందించడం వల్ల మీరే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. కొంచెం గంభీరంగా, సమతుల్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులు మిమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో బాధ్యతల భారం ఎక్కువగా అనిపిస్తే మీ భాగస్వామితో ఓపికగా మాట్లాడి పనులను పంచుకోండి. మీ తల్లిదండ్రులను గౌరవించండి. వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట. మీకున్న నాలెడ్జ్ని, అవగాహనను మంచి పనుల కోసం ఉపయోగించండి. మీకు అన్ని విధాలుగా మంచి పేరు తెచ్చుకొని ప్రయత్నించండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక ధనుస్సు రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.